హలో నమస్తే. అమరావతిపై ఆగని రచ్చ. మొత్తానికి ఏదైతే న్యూయార్క్ టైమ్స్ నిన్నటి రోజున చంద్రబాబు నాయుడిని, టీడీపీ ప్రభుత్వాన్ని, కూటమి నాయకుల్ని, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని అమరావతి యొక్క సృష్టికర్తగా పేర్కొంటూ చేసినటువంటి ఒక సుదీర్ఘమైన వార్తా విశ్లేషణను ఇప్పుడు ప్రత్యర్థులు ఒక ఆయుధంగా తీసుకున్నారు. ఆయన మీద విపరీతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఏ దాకా వెళ్ళినాయి అంటే ఆ ఆర్టికల్ని ఒక పెయిడ్ ఆర్టికల్గా వర్ణిస్తున్నారు. దీని వెనక పెయిడ్ ప్రచారం ఉందంటున్నారు. డబ్బులిచ్చి ఈ వార్తలు కూడా రాయించారని టీడీపీ మీడియా మీద వైసీపీ వాళ్ళు విపరీతమైన దాడి చేస్తున్నారు. ఇదంతా మనం ఊహించిందే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలు ఉన్నాయి. ఒకటి టీడీపీ సామాజిక వర్గం, రెండు వైసీపీ సామాజిక వర్గం. లేస్తే రాజకీయ యుద్ధమే. ఏ అంశమైనా కానివ్వండి, జనాన్ని పక్కదోవ పట్టించడానికే ఈ రెండు మీడియాలు పనిచేస్తుంటాయి. నిన్నటి రోజున న్యూయార్క్ టైమ్స్లో చంద్రబాబు నాయుడిని కీర్తిస్తూ ఒక వార్త రావడమే అత్యంత విశేషం అనుకుంటే, ఈ రోజున వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని కార్నర్ చేస్తున్నటువంటి కామెంట్లు, వినిపిస్తున్నటువంటి జోకులు నిజంగానే రాజకీయం కొత్త పుంతులు తొక్కుతుందా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. మరీ ముఖ్యంగా వీళ్ళ రాజకీయ రాజక్రీడలో అమరావతి అనాథ అయిపోతుందా అని ఇప్పటికే నేను కొన్ని వేల సార్లు చెప్పుంటాను. ప్రతిసారి మీరు కొట్టుకొని బాగానే ఉంటుంది, కానీ అనవసరంగా అమరావతి, పోలవరం లాంటి పెద్ద ఇష్యూని లాక్కండి అని. కానీ వాళ్ళకి బుద్ధి రాదు, ఆ బుద్ధి ఉండదు. ఎందుకంటే అభివృద్ధి పథకాలని అనవసరంగా వీళ్ళ రొచ్చు రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇది ఆగేలా కనిపించట్లేదు, ఆగదు కూడా. దానికి తోడు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ నిన్నటి రోజున కొంతమంది సూడో మేధావులుగా చెప్తున్నటువంటి వర్గాలు చెప్తున్నాయి. అమరావతికి అర్జెంటుగా బస్సులేసి జనాలందరినీ తీసుకెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూపించాలంట. అంటే ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఏమైందండి అక్కడ? ఆ మేధావులను నేను ప్రశ్నిస్తున్నాను, ఏం జరిగింది? నిన్నగాక మొన్న కంపలు కొట్టారు, నిన్నగాక మొన్న నిర్మాణాలు స్టార్ట్ చేశారు, ఇప్పుడిప్పుడే కొద్దిగా నిర్మాణాలు మొదలవుతున్నాయి. ఒక రోడ్డు వేశారు అంటే, నిజం మాట్లాడితే కాయిన్కి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాట్లాడితే 12 సంవత్సరాలకు ఒక రోడ్డు పూర్తయినట్టు అయింది. రోడ్డు పూర్తి కాల, ఇంకా 4 కిలోమీటర్ల రోడ్డు ఉంది. సో ఇప్పుడిప్పుడే నిర్మాణాలు మొదలవుతున్నాయి. అంత తొందర ఏమొచ్చింది? ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ విపరీతంగా వెళ్ళి వీడియోస్ చేస్తున్నారు కదా, అమరావతి అప్డేట్స్ అని, అదని ఇదని విపరీతంగా చేసిన వీడియోనే చేసి, ఒకళ్ళు చేసిన వీడియోనే 100 మంది చేసి, జనాలందరికీ వీడియోలు అవైలబుల్లోనే ఉన్నాయి, టీవీ ఛానల్ అవైలబుల్లోనే ఉన్నాయి. ఒక పక్క కూటమి ఛానళ్ళు, కూటమి పత్రికలు, కూటమి న్యూస్ పేపర్లు. ఇంతకంటే ఇంకేం ప్రచారం కావాలి? ఇప్పటికే స్థాయికి మించి ప్రచారం జరుగుతుంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిపోతుంది. వారం వస్తే భయం, వెళ్ళి ఢిల్లీలో కూర్చోవాల్సి వస్తుంది. అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆదాయం చూస్తే నూతిలోకి పడిపోయింది. మరి ఇలాంటి సందర్భంలో ఇంకా నియోజకవర్గానికి కొంతమందిని చూసి వాళ్ళని సెలెక్ట్ చేసి టీడీపీ నాయకుల్ని బస్సుల్లో పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి అమరావతిని చూపించాలంట. అప్పుడు మౌత్ టాక్ వస్తుందంట, జనానికి తెలుస్తుందంట. ఏం మాట్లాడుతున్నారండి? రాష్ట్రం అంటే రాష్ట్రం, ప్రజలంటే బాధ్యత లేకుండా మీరు. ప్రభుత్వానికి నిధులు ఎక్కడ ఉన్నాయి? అప్పట్లో పోలవరం కూడా చూపించారు బస్సులు వేసుకెళ్ళి. దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు వీళ్ళు చెప్పిన మౌత్ టాకే, సినిమా బాగుంది అంటే నువ్వు ప్రచారం చేయకపోయినా జనం వస్తారు. ప్రచారం ఎవరు చేయాల్సిన అవసరంలా, అదే మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు నిజంగానే నిర్మాణాలు పూర్తి చేస్తే నువ్వు ఇట్లా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు, నలుగురికి బస్సులు పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఒక్కళ్ళు చెప్తేనే 100 మందికి తెలిసిపోద్ది. అలా ఉంటారు ప్రజల కనెక్టివిటీ అనేది. మరి ఇప్పుడు బస్సులేసి తీసుకెళ్ళి చూపించడం ఏంటో అర్థం కానటువంటి మేధావులుగా చెప్పుకున్నటువంటి కొంతమంది, అంటే వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడే మొదలైంది అమరావతి నిర్మాణం. ఏం జరిగింది అమరావతిలో? పలాంది జరిగిందని చెప్పండి. మీరు మేధావులే కదా, పలాంది జరిగింది అని చెప్పండి. ఏమీ జరగలేదు. ఆవగింజలో పావువంత కూడా కాలేదు. ఇప్పుడు అమరావతి నిర్మాణం మొదలైంది, ఒక ట్రాక్లోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి మేజర్ పనులు చాలా ఉన్నాయి. కేవలం అధికారిక భవనాలు మాత్రమే కడితే సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, లోక్ భవను, సీఎం క్వార్టర్సు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సు, అధికారుల భవనాలు కడతంతోనే అమరావతి పూర్తి కాలేదు. చంద్రబాబు నాయుడు చేస్తుంది రాజధాని నిర్మాణం కాదు, నగర నిర్మాణం. ఆ నగరంలో నవనగరాలు ఉంటాయి, 9 నగరాలు ఉంటాయి. ఆ 9 నగరాలు పూర్తి చేయాలి. మరీ ముఖ్యంగా రైతులు ఇచ్చినటువంటి 34,000 మంది రైతులు ఇచ్చినటువంటి భూముల్ని ఎల్పిఎస్ లేఅవుట్లకు వాళ్ళకి లేఅవుట్లు వేసి వాళ్ళ చేతిలో పెట్టాలి. ఈ అధికార భవనాలు 3 ఏళ్ళు కాకపోయినా 4 ఏళ్ళు అయినా ఈ గవర్నమెంట్ కంటిన్యూ అయితే 70%, 80% ఎట్లా ఒకట్లు అవుతాయి. ముందు ఎల్పిఎస్ లేఅవుట్లు పూర్తి చేయటం, ఆ లేఅవుట్ల యొక్క ఏదైతే ఫ్లాట్లు ఉన్నాయో ఆ ఫ్లాట్లు గవర్నమెంట్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకుందో అగ్రిమెంట్ ప్రకారం రైతుల చేతుల్లో పెట్టేదే అతి ప్రధానమైనటువంటి ప్రక్రియ. ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో కడితే రైతులు బలైపోయారు. ఇప్పటికీ వాళ్ళకి రావాల్సినటువంటి పరిహారం అందలేదు. వాళ్ళ కుటుంబాలు అల్లాడిపోతాయి. ఒక్కసారి వైజాగ్ వెళ్ళి చూడండి. స్టీల్ ప్లాంట్ బాగుంది, అందంగా ఉందని మనం చెప్తాం, కానీ ఆ స్టీల్ ప్లాంట్ కట్టిన తర్వాత ఎవరికైతే నష్టపరిహారం అందించాలో ఆ నష్టపరిహారం అందనటువంటి రైతుల బాధ ఇప్పటికి కూడా వర్ణనాతీతం. వాళ్ళకి ఇస్తామన్నటువంటి జాబ్స్ ఎవరో, వాళ్ళ ఫ్యామిలీస్ అల్లాడిపోయారు కొన్న తరాల పాటు. ఇప్పుడు కూడా అంతే. అమరావతి నిర్మాణం జరుగుతుంది. మొట్టమొదటిగా దాని ఫలాలు అందుకోవాల్సిన వాళ్ళు రైతులు. ఆ రైతులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పినటువంటి అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళవి ఒక్క రైతు కూడా చివరి రైతు వరకు నష్టపోకుండా వాళ్ళ ఫ్లాట్ వాళ్ళ చేతిలో పెడితే ప్రభుత్వం 100% సక్సెస్ అయినట్టే. ఒక అమరావతి అభివృద్ధి అంటారా?
అది 1 సంవత్సరం, 2 సంవత్సరాలతో అయ్యేది కాదు. దాదాపు 7, 8 దశాబ్దాల కాలం పడుతుంది అమరావతికి ఒక మంచి షేప్ రావటానికి. వీళ్ళు చెప్తున్నటువంటి నగర నిర్మాణం జరగటానికి. అంతర్జాతీయ స్థాయి అంటే శతాబ్దాలే పడుతుంది. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు మీడియా చెప్పినట్టు రేపో ఎల్లుండో అవుతుంది అనుకుంటే అది మీ భ్రమే. అది మీ ఊహలే, మీ కల్పనే. కాబట్టి ఏది కూడా ఒకే రోజు జరగడానికి అవకాశం లేదు. టైం పడుతుంది. రిజల్ట్స్ కూడా అప్పుడే వస్తాయి. ఇక రైతులకి ఫస్ట్ ఆన్ ప్రయారిటీ మీద వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఫ్లాట్స్ ఇవ్వాలి. రైతులకు ఏదైతే కమిట్ అయ్యారో ఆ ఫ్లాట్ వాల్యూ పెరగాలి. ఫ్లాట్ ఇవ్వగానే సంబరం కాదు, ఆ ఫ్లాట్ వాల్యూ పెరగాలి. రైతులు కోట్ల రూపాయలు మాకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంలోనే ఇచ్చారు. ఎవరైనా వాళ్ళు భూమి ఇస్తున్నారంటే ఊరికేమివ్వరు కదా, మాకు కొంత ప్రాఫిట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళకి ఇచ్చారు. అంతేగాని మీ ఫ్లాట్లు మీకు ఇచ్చామంటే సరిపోదు. ఆ ఫ్లాట్కు తగ్గ వర్త్ ఉండాలి. ఆ ఫ్లాట్ వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవాలంటే ఆ ప్రాఫిట్ అనేది వాళ్ళ కళ్ళబడాలి. ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడంలోనే ప్రభుత్వం ఫెయిల్ అవుద్ది ఫ్యూచర్లో. సో దాని మీద దృష్టి పెట్టాలి, పరిశ్రమల మీద దృష్టి పెట్టాలి. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఒకే ప్రభుత్వం 2-3 సార్లు కంటిన్యూ అవుతుందని ఎక్కడైనా ఉంటుందా? దాని గురించి మాట్లాడండి టీడీపీ మీడియా, ఈ సూడో మేధావులు ఎవరైతే. అంతేగాని బస్సులు వేసుకెళ్ళి ఇప్పుడు ఏం జరుగుతుందని వెళ్ళి చూపించుకోవాలి, ఏం జరుగుతుందని వాళ్ళు వచ్చి చెప్పాలి. ఒక సెక్రటేరియట్ రెడీ అయిందా, ఒక అసెంబ్లీ రెడీ అయిందా, ఏం రెడీ అయింది? ఏంటా తొందర? చేయాల్సిన ప్రచారం అంతా చంద్రబాబు నాయుడు స్థాయికి మించి ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడే ఏమీ జరగకముందే ప్రచారం చేస్తున్నాడు ఆయన, మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి. నేను ఇప్పటికీ చెప్తాను, ఇది అతి ప్రచారం. నేను ఇప్పటికీ చెప్తాను, ఒక రాజకీయ నాయకుడితో ఒక రాజధాని ముడిపెట్టకూడదు. నేను దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేస్తాను. ఎప్పటికీ కూడా ఒకే ప్రభుత్వం కంటిన్యూ అవుతుందని చెప్పడం తప్పు. రాజధాని రైతులు కూడా గమనించాలి. వీళ్ళకి పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీని మొయ్యొద్దు, ఎవరిని వీళ్ళు హత్తుకోవద్దు, అన్ని పార్టీలు సమానమే అని చెప్పండి, మాకందరూ కావాలని చెప్పండి. ఎందుకంటే రాజధానికి ఫ్లాట్ ఇవ్వడం సంబరం జరిగిపోదు. ఆ ఫ్లాట్ వాల్యూ ఉండాలి. మీరు రేపు అమ్ముకోవాలంటే దానికి తగ్గ వాల్యూ ఉంటేనే మీరు అమ్ముకోగలుగుతారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ వస్తుందని ఎవరిస్తారు మీకు కాన్ఫిడెన్స్? ఇవ్వలేరు కదా, ఎవరి వల్ల కాదు కదా. మరి అలాంటప్పుడు మీకు రాజకీయాలు అనవసరం. అందరినీ గౌరవించండి. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి అనవసరమైనటువంటి కబుర్లు మాని ఏదన్నా మీ చేయగలిగితే మీ వల్ల అయితే ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టడానికి ట్రై చేయండి. ఎల్పీఎస్ లేఅవుట్లు రైతులకు ఇవ్వమని చెప్పండి. ఆ ఎల్పీఎస్ లేఅవుట్లకి వర్త్ ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాల్యూ వచ్చేటట్టు చూడండి. మూడోది పరిశ్రమలు వచ్చేటట్టు చూడండి. నాలుగోది ఏదైతే వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని చెబుతున్నారో ట్రంక్ రోడ్లు కాదు, కేవలం ట్రంక్ రోడ్లు వేసిన తర్వాత ట్రంక్ రోడ్లు వేసినంత మాత్రాన అమరావతిలో వీళ్ళు చెప్తున్నటువంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి గ్రోత్ రాదు. అవుటర్ రింగ్ రోడ్ గురించి అడగండి, ఇన్నర్ రింగ్ రోడ్ గురించి అడగండి, ఎయిర్పోర్ట్ గురించి అడగండి, రైల్వే స్టేషన్ గురించి అడగండి, బస్ స్టేషన్ గురించి అడగండి. ఇవి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు. ఇవి వస్తే పరిశ్రమలు వస్తాయి. అంతే తప్ప ఏదో అక్కడ ఏదైతే చెప్తున్నారో ఆ 29 గ్రామాల్లో రోడ్లు వేసినంత మాత్రాన పరిశ్రమలు ఏమీ రావు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మీరు లాయల్గా ఉండండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లాయల్గా ఉండండి. ఎందుకంటే రైతులకు రాజకీయాలు అనవసరం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక్కరితో అయ్యే పని కాదు, ఒక ప్రభుత్వంతో అయ్యే పని కాదు. అందరూ మీకు కావాలి, అన్ని ప్రభుత్వాలు మీకు కావాలి. అదేవిధంగా వైసీపీ పార్టీ కూడా రైతుల మీద ద్వేషం పెట్టుకోవద్దు. మీరు ఏదైనా రాజకీయంగా చూసుకోవాలంటే 1-on-1 మీరు చంద్రబాబు నాయుడు చూసుకోండి. బోల్డ్ అయిన అంశాలు ఉన్నాయి మీకు, మీ ఇద్దరు ఎదురుబడి మాట్లాడుకోవడానికి. రాజధాని ఎందుకు, రైతులతో మీకెందుకు? దీన్ని వదిలేసేయండి. రాజధాని అమరావతిని, పోలవరాన్ని వదిలేసేయండి. మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి, ఎవరేం అభ్యంతరం పెట్టరు. కాబట్టి అమరావతికి బస్సులు వేసుకెళ్ళి జనాల్ని తోలుకెళ్ళి చూపించడం అనేది తప్పే. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఒక పక్క ఉద్యోగులు వాళ్ళకి రావాల్సినటువంటి బాకాయిలు రాలేక వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. వాళ్ళు ఏం చేయాలో చెప్పట్లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమంలో కూడా నిజం ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని కోరుకుంటూ ఇట్లాంటి అనవసరమైనటువంటి విషయాలు జోలికెళ్ళొద్దని నేనైతే చెప్తున్నాను. మీరు కూడా మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే కొంతమంది మేధావులు చెప్పినట్టు ఇప్పుడు అమరావతికి బస్సులు తీసుకెళ్ళి చూపించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.